జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో సిబిఐ పిటిషన్ వేసింది. కేసును ప్రభావితం చేసే విధంగా జగన్ ప్రవర్తిస్తున్నారని సిబిఐ ఆరోపించింది. తమకు వ్యతిరేకంగా ఓ ఛానల్లో ఇంటర్వ్యూ వేశారని సిబిఐ అభియోగం చేసింది. ఇక ఏప్రిల్ 7లోగా కౌంటర్ దాఖలు చేయాలని జగన్ కు సిబిఐ కోర్టు ఆదేశించింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ సందీప్ నడి తెలుసుకుందాం. సందీప్, జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు వేసిన నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే ఇటీవల ఈ మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డిని ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. అందులో ఈ జగన్నాథుల కేసులో ఆయన రమాకాంత్ రెడ్డిని కూడా విచారించారు. అయితే ఆయన చెప్పిన వివరాల ప్రకారం అయితే ఇది సాక్షులను సిబిఐ కోర్టు అంటే సిబిఐ బెయిల్ రద్దు చేయాలంటూ పేర్కొన్న ఆ పిటిషన్ ప్రకారం అయితే ఇందులో జగన్ కు సంబంధించిన సంస్థలో అందులో పూర్తిగా కూడా సిబిఐని అంటే సాక్షులను ప్రభావితం చేసే విధంగా వ్యవహరించారు. దీనికి గాను జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరారు. గతంలో ఆయన అనేక షరతులతో కూడిన బెయిల్ పైన బయటకు వచ్చారు, కానీ అది పదే పదే ఉల్లంఘిస్తున్నారు. కానీ ఇటీవల సిబిఐ పైనే చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ ను రద్దు చేయాలని కోరారు. అయితే ఈ పిటిషన్ ను కొద్దిసేపటి క్రితమే గగన్ విహార్ సిబిఐ కోర్టు విచారణకు స్వీకరిస్తూ ఏప్రిల్ 7వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని జగన్ ను ఆదేశించింది. అయితే మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి విచారణలో భాగంగా అప్పటి సిబిఐ అధికారులతో చెప్పినట్టు కూడా మొన్న ఛానల్ స్పష్టం చేసింది. అయితే కేసులు నిలవు, ఎందుకంటే ఈ సిబిఐ కనీస ప్రాథమిక అవగాహన లేకుండా కేసుల విచారణ చేపట్టింది. అయితే ఈ కేసు విచారణ మొదలు పెడితే అంటే అప్పటి ఏపీ కేబినెట్ మొత్తం కూడా విచారించాల్సి ఉంటుంది, కాబట్టి ఈ కేసులు నిలబడవు అంటూ కూడా ఆయన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే వీటన్ని కూడా అంటే జనాలకు అంటే జగన్ ఆస్తుల కేసులో సిబిఐ మొత్తం తప్పుగా ఉంటుందనే విధంగా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ ఛానల్ ప్రసారం చేసిందనేది ఈ సిబిఐ అభియోగం. మొత్తానికి ఈ పిటిషన్ విచారణకైతే స్వీకరించింది. ఏప్రిల్ 7వ తేదీలోపు దీనిపైన వైఎస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్నారు. మొత్తం 11 ఛార్జ్షీట్లలో కూడా ఆయన నిందితుడు. వీటిపైన వివరణ ఒకవేళ వివరణ సిబిఐ వాదనలతో ఏకీభవిస్తే మాత్రం జగన్ బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఇక జగన్ వాదనలతో ఏకీభవిస్తే మాత్రం ఖచ్చితంగా జగన్ కు మరొకసారి ఊరట లభించే అవకాశం అయితే ఉంటుంది. క్రాంతి. రైట్ సందీప్, థ్యాంక్ యూ.